ఈ రోజుల్లో మీరు అన్నారు కదా బ్లాక్ మెయిల్ చేస్తూ చాలా మంది ప్రాబ్లమ్స్ చేస్తున్నారు అని. సార్ మాకు ఒక 20,000 ఇవ్వండి, నేను మీకు స్టేట్ ప్రెసిడెంట్ ఇచ్చేస్తాను. మాకు ఒక 5,000 ఇవ్వండి, నేను మీకు డిస్ట్రిక్ట్ ప్రెసిడెంట్ ఇచ్చేస్తాను. ఇచ్చేస్తే వాళ్ళు ఏం చేస్తారు? నాలెడ్జ్ లేదు, దే డోంట్ నో ఎనీథింగ్ అబౌట్ దట్. వాళ్ళు హ్యూమన్ రైట్స్ అంటే కడుపులోనే బిడ్డ కూడా ఉంటుందనే విషయం వాళ్ళకి తెలియదు. నేను ఒక క్వశ్చన్ అడుగుతాను, మీరు ఆలోచించే సమాధానం మీరు ఆలోచించండి. ప్రేక్షకులు చూస్తున్న వాళ్ళు, ఒక భార్య తన భర్తే తన పిల్లల్నే కిడ్నాప్ చేశాడని చెప్పి కేసు పెట్టింది. ఈజ్ దట్ వ్యాలిడ్? ఒక భార్య తన భర్తే తన పిల్లల్ని కిడ్నాప్ చేశాడు, ఈజ్ దట్ వ్యాలిడ్ అని అడిగితే సుప్రీంకోర్టు ఎందుకు కిడ్నాప్ చేశాడు, దాని వెనకాల ఉన్న కారణాలు ఏంటి, అసలు దాని కిడ్నాప్ అని పిలవచ్చా, తండ్రి తన పిల్లల్ని తీసుకెళ్తే కిడ్నాప్ ఎందుకు అవుతుంది, ఇది కిడ్నాపే అయితే ఆ తల్లికి తెలియకుండా దాచేశాడా, ఎవరికీ తెలియకుండా దాచేశాడా, ఒకవేళ కిడ్నాప్ చేసిన తండ్రి ఏ ఇంటెన్షన్ తో పిల్లల్ని తీసుకెళ్లాడు, ఆ తల్లిని ఏమైనా డబ్బులు డిమాండ్ చేశాడా, లేదా డివోర్స్ ఇస్తావా లేదంటే పిల్లల్ని చంపేస్తానని డిమాండ్ చేశాడు, ఏంటి అనేది మొత్తం పరిశీలించాలి కదా. కానీ ఈ అవగాహన ఏమీ లేకుండా నీ పిల్లల్ని ఎత్తుకుపోయాడమ్మా, పదా మనం వెళ్దాం పోలీస్ స్టేషన్. వాళ్ళకి ఏం తెలియదు వాట్ షుడ్ వి డూ అని. చాలా మందికి తెలియదు. ఫస్ట్ కేసు ఫైల్ చేసేద్దాం, తర్వాత వాడే వస్తాడు. ఇంకో పని చేద్దాం, కేసు ఫైల్ చేసేస్తే పోలీసుల చుట్టూరును కోర్టుల చుట్టూరును తిప్పితే వాళ్ళే కాంప్రమైజింగ్ వస్తాం. ఇటువంటి రాంగ్ గైడెన్స్ లో పడిపోతున్నారు చాలా మంది. నేను ప్రేక్షకులందరికీ చెప్పేది ఒక్కటే మాట, దయచేసి మీకు ఏదైనా సమస్య వస్తే దానికి ఒక టైం లిమిట్ పెట్టుకుని ఆ టైం లిమిట్ లోనే పెద్ద మనుషుల ద్వారానో స్నేహితులు సన్నిహితుల ద్వారానో మీ సమస్యని మీరు క్లియర్ చేసుకోవడానికి ట్రై చేయండి. లేకపోతే మాత్రం వెంటనే కోర్టుకు వచ్చి మీ యొక్క సమస్య ఇది అని చెప్పి కోర్టులో కేసు వేసుకోండి. కారణం ఎందుకంటారేమో, ఎంతమంది ఎన్ని డెసిషన్స్ ఇచ్చినా సరే, ఒపీనియన్స్ ఇచ్చినా సరే, మళ్ళీ అది అప్పీల్ కనుక వచ్చిందంటే మళ్ళీ కోర్టులోనే ఫైనలైజ్ చేయాలి. అంతేగాని కోర్టుకు వెళ్తే టైం వేస్ట్, మా పెద్దనాన్న గారు అలా చేస్తారు, మా మామయ్య గారు ఇలా హెల్ప్ చేస్తారు, మా వాళ్ళు పొలిటీషియన్స్ తో మాట్లాడతారు, పోలీసు వాళ్ళు మన వాళ్ళే, ఇటువంటి భావనల నుంచి బయటకు రండి. ఎంతమంది మీ వాళ్ళు అయితే దానికి ఒక 3 నెలలు 5 నెలలు టైం పెట్టుకోండి. ఈ 5 నెలల్లో మీ వాళ్ళ చేత మీరు దాన్ని ఆ సమస్యను పరిష్కరించడానికి ట్రై చేయండి. లేకపోతే ఇమీడియట్ గా మీరు కోర్టుకు రండి. కారణం ఏంటంటే కోర్టుకు వచ్చిన తర్వాత ప్రతి సమస్య మినిమం 3 నెలల నుంచి 3 సంవత్సరాలు పడుతుంది, ఒక్కొక్కసారి 5 సంవత్సరాలు పడుతుంది. మీరు కోర్టుకు రావడానికే 2 years లేట్ చేస్తే మీ సమస్యను మీరే 2 సంవత్సరాలు వెనక్కి వేసినట్లు అవుతారు. ఈ లోపల ఆ సమస్యకి లిమిటేషన్ యాక్ట్ ప్రకారం ఇది అయిపోయింది. ఈ లిమిటేషన్ యాక్ట్లు తెలియక చాలా మంది హ్యూమన్ రైట్స్ యాక్టివిస్టులు కేసుని డిలే చేసి మేము ఇలా చేస్తాం, మేము అలా చేస్తాం, మీకు ఈ ప్రాబ్లం నుంచి మేము బయటపడేస్తాం, మేము ఆల్రెడీ ఎస్పీతో మాట్లాడాం, ఏసీపీతో మాట్లాడాం, మా ఊరి సర్పంచ్ తో మాట్లాడని చెప్పి లిమిటేషన్ యాక్ట్ అయిపోయే వరకు టైం లాప్స్ చేపిస్తున్నారు. తర్వాత వాళ్ళు ఏం చేయలేక అప్పుడు అడ్వకేట్స్ దగ్గరికి వస్తున్నారు.